హాయ్ దీక్షిత్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్ టు ఐఎమ్ థ్యాంక్ హ్యాపీ యూ. టు సీ యూ. ఎందుకంటే సో మేబీ ఓపెన్‌గానే చెప్పాలి. ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే మీరు చేసే క్యారెక్టర్స్ అలా చాలా బావుంటాయి. థ్యాంక్ సో మీరు అదే పాయింట్ అడగాలంటే యాస్ ఎ జర్నలిస్ట్‌గా అడగాలంటే హౌ డు యూ చూజ్ అంటే ఇంత పిక్కీగా ఉంటూ ఇట్లా వర్సటైల్ పెర్ఫార్మన్సెస్ చేయడము అంటే అలాంటి రోల్స్ మీకొస్తున్నాయా? లేతే మీరు చూజ్ చేసుకుంటున్నారా? ఇట్స్ ఎ వెరీ కాన్షియస్ డిసిషన్ అండి. అంటే అన్ని రోల్స్‌లు వస్తున్నాయి. సో నేను పాత సినిమాలు ఏది చేశాను అండ్ నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నాను. సో దాని మధ్య సినిమాలొస్తే ఈ సినిమా ఎలా డిఫరెంట్‌గా కనపడాలి. సో ఇట్స్ ఎ వెరీ కాన్షియస్ డిసిషన్ అండి. రైట్. అంటే లైక్ నాకు ఈ 'కేజీక్యూ' మూవీతో పాటు ఈ జర్నీ అంతా కూడా కొంచెం రోలర్ కోస్టర్ లాగా ఉందేమో అని అనిపించింది. సో ఇస్ దట్ ట్రూ? అంటే మీరేం చెప్తారు మీ వెర్షన్‌లో? అఫ్‌కోర్స్ ఎవ్రీ జర్నీ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటది. సో 'కేజీక్యూ' ఆల్సో హ్యాడ్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్. సో అండ్ ఈ మూవీతో కొంచెం ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ లైక్ అంటే ఎవరు ఊహించరు కూడా టు బి ఫ్రాంక్ అంటే ఒక డైరెక్టర్ ఈ మూవీని ముందుకు తీసుకొచ్చి ఇన్ బిట్వీన్ అంటే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడే వాళ్ళు ఎక్స్‌పైర్ అవ్వటం. దాన్ని వాళ్ళ ఐడియా ప్రకారంగా ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకునే టైంలో వాళ్ళు లేకపోవడం. సో ఇది కొంత ఛాలెంజింగ్‌గా అనిపించిందా? యాస్ ఎ హీరోగా మీరేం చెప్తారు? డెఫినెట్లీ బికాజ్ దిస్ ఈజ్ నాకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడూ అవ్వలేదు నాకు కూడా. బట్ అఫ్కోర్స్ ద హోల్ వర్క్ వాజ్ ఇన్ హాల్ట్ ఫర్ సమ్ ఫ్యూ మంత్స్. అండ్ తర్వాత మన అందరికీ అంటే థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆల్సో ఆయన ఫ్రెండ్ సర్కిల్ దే ఆల్ టుక్ అప్ ద ప్రాజెక్ట్ అండ్ దే వాంట్ టు గెట్ ద ప్రాజెక్ట్ అవుట్. ఈ సినిమా బయటికి రావాలి, ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అవ్వాలి ఆయనకి. బికాస్ హీ హ్యాడ్ లాడ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ సినిమా, దిస్ ఫిల్మ్ ఎస్పెషలీ. He had loved and he has written this film. So we have faced such difficulties, but I feel like ఆయన లేను కానీ his work is speaking more than రైట్. ట్రూ. uh, అంటే నిజానికి ఆ మూవీ ప్రీ రిలీజ్ వర్క్ అనేది అప్పుడు 1 ఇయర్ బ్యాక్ కన్నా ఇప్పుడు ఎక్కువగా సర్క్యులేట్ అవ్వటం అనేది జరుగుతుంది. అవును. సో అంటే యాస్ ఎ హీరోగా మీరు చూస్తున్నప్పుడు ఇంకొక అదర్ ఆర్ట్ డిపార్ట్మెంట్స్ వేరే ఎవరిని సరే డైరెక్టర్‌ని చూసినప్పుడు ఆల్రెడీ డైరెక్టర్‌కి 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది 'కేడీ' తర్వాత. సో ఆయనకి మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ మణిరత్నం సార్ లాంటి వాళ్ళతో కూడా ఏడీగా చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అలాంటి డైరెక్టర్‌కి అంత గ్యాప్ తర్వాత ఒక మూవీ తీస్తున్నారు అనంటే ఒక విజన్ ఏంటి? చాలా చెప్పాలి అని అనుకుంటారు. సో మీకు ఏం తెలిసింది కేకే గారితోటి ఆ ఇంటరాక్షన్? ఏం చెప్పాలనుకున్నారు అసలు? అంటే he believed in certain things, his ideologies, his thought process, he believed in certain things, and one thing is very sure. I mean, he never changed the script according to the trend. ఓకే. సో ఆయనకి ఈ స్క్రిప్ట్ చాలా ముందే రాశారు అండ్ ఈ స్క్రిప్ట్ ఇలాగే తీయాలని ఆయనకున్నది. సో అలాగే తీశారు ఆ స్క్రిప్ట్ని. అండ్ ఎడిటింగ్ అయినా డబ్బింగ్లో కూడా ఆయన ఉన్నారు. సో ఆయన చేపించుకున్నారు, డబ్బింగ్ కూడా ఆయనే చేపించారు మాకు. సో he wanted this script to be come out in a certain way, and I feel like we could achieve at least 80% of what he was thinking, at least. Yeah. అండ్ ఆల్సో కేకే గారు చెప్పిన వాటిల్లో ఆయన చెప్పారు, నేను కొన్నిసార్లు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఐ డిడ్ నాట్ గెట్ ప్రాపర్ ఆపర్చునిటీ ఆర్ ఐ డిడ్ నాట్ గెట్ ప్రాపర్ ఫండ్స్ అన్నట్టుగా చెప్పారు. సో బట్ అంటే వినేవాళ్ళు కూడా కొన్నిసార్లు నేను చెప్పాలనుకున్న కథని ఎగ్జాక్ట్‌గా అర్థం చేసుకోకపోతే నాకు చెప్పడం ఇష్టం ఉండదు అన్నారు. Correct. సో అలా మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు? మీకు ఎలా కనెక్ట్ అయింది మరి ఆ సినిమా? అంటే ఆయన నాలో ఏం చేశారో నాకు తెలీదు కానీ నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే అండి. క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగా ఎమోషనల్ లేయర్స్ని చాలా మంచిగా రాశారు ఈ స్క్రిప్ట్లో. ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ రీజన్ దట్ ఐ సెడ్ ఓకే టు దిస్ స్క్రిప్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ లాట్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్ ఇట్. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అండ్ నౌ ఇప్పుడు దీక్షిత్ గారు లైక్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తారు. ఈసారి కొంచెం ఎక్కువగా యాక్షన్ సైడ్ దిగడానికి ఇదొక స్కోప్ లాగా మీరు అనుకున్నారా ఈ మూవీ 'కేజీక్యూ'? దిస్ ఈజ్ అగైన్ ఈ స్క్రిప్ట్లో కూడా చాలా పర్ఫార్మెన్స్కి స్పేస్ ఉంది. చాలా పర్ఫార్మెన్స్కి స్పేస్ ఉంది కాబట్టి నేను ఈ సినిమా చేస్తున్నాను. సో నాకు ఏ సినిమా చేసినా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి. సో అప్పుడే ఆ సినిమా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి అంత స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అలా ఉంటాయి. సో విల్ నాట్ హ్యావ్ మచ్ స్పేస్ టు పర్ఫామ్. బట్ ది స్క్రిప్ట్ ఇట్ డిమాండెడ్ పర్ఫార్మెన్స్. సో యా, అండ్ ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఇట్స్ నాట్ అ ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్. అలా కనపడుతుంది కానీ ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. సో అంటే లైక్ చాలా మందికి దీక్షిత్ అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ సెడ్ చాలా మందికి మీరంటే ఒకలాంటి ఇష్టం ఉంటది, క్రష్ ఉంటది. అంటే బోత్ జోనర్స్, బోత్ వేస్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు విత్ క్యారెక్టర్స్ చూసింగ్ ఇవన్నీ అనేది ఒక క్వెషన్ మార్క్ లాగా ఉండిపోయింది. బట్ డెఫినెట్‌గా అది మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలేమో బికాజ్ మీ థియేటర్ ఆర్ట్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. ఇదంతా చాలా హెల్ప్ అవుతుంది అని అనుకోవచ్చా ఈ మూవీస్ ఫర్ కానీ? షూర్ డెఫినెట్లీ వాట్ ఎవర్ నేను నా ఫిల్మ్ స్కూల్లో
ఏం చేశాను, నా థియేటర్ టైంలో ఏం చేశాను, అదన్నీ హెల్ప్ అవుతుంది. అండ్ ఐ కీప్ గోయింగ్ అండ్ అటెండింగ్ వర్క్షాప్స్. మొన్న కూడా ఒక 3 months బ్యాక్ కూడా ఒక వారణాసికి వెళ్ళి ఒక వర్క్షాప్ అటెండ్ చేసి వచ్చాను, Okay. యాక్టింగ్ సో వర్క్షాప్. అంటే రెగ్యులర్గా ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఉంటాను. అంటే ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్ బికాజ్ మనం ఏదో ఒక్కసారి ఒక్క దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే అది కొన్ని సినిమాస్లో అది వాడొచ్చు, తర్వాత అది మళ్ళీ మొనోటనస్ అయిపోతుంది. వీ హ్యావ్ టు బ్రేక్ దట్ అగైన్, దెన్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఫర్ దాట్. సో హ్యావ్ టు గో లెర్న్ సంథింగ్. సో యా, అంటే లెర్నింగ్తో అన్లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో మనం నేర్చుకునేది వదలడం కూడా అంతే ఇంపార్టెంట్. సో యా, సూపర్ లైన్స్. అంటే చాలా ఇంపాక్ట్ఫుల్, ఇన్ డెప్త్ ఇన్సైట్ ఆలోచన ఉంది అందులో. అండ్ ఈ మూవీలో మళ్ళీ మీరు వర్క్ చేసినటువంటి ప్రొడ్యూసర్ తోటి ఇట్ ఈస్ ఎ లాంగ్ కొలాబరేషన్ ఐ ఫీల్. సో ఆల్రెడీ శ్రీ తోటి చేస్తున్నారు అండ్ కేజేక్యూ. సో విచ్ వన్ వాజ్ ద ఫస్ట్ మూవీ విత్ KJQ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. ఓకే శ్రీశ్రీ ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఓకే ఓకే. సో కేజేక్యూ నుంచి సుధాకర్ సరే మిమ్మల్ని మళ్ళీ శ్రీకి తీసుకున్నారా, లేకపోతే ఎలా కొలాబరేషన్? కేజేక్యూ నుండి శ్రీశ్రీ. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ హౌస్. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ దే సీ ఇన్ మీ, బట్ సుధాకర్ సార్ ఎప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ విన్నప్పుడు హీ కాల్డ్ అండ్ హీ సెడ్, ఒక మంచి స్క్రిప్ట్ విన్నాను, నువ్వు ఒకసారి విన్ను, నీకు నచ్చుతుంది ఈ స్క్రిప్ట్ అని. శ్రీశ్రీ కూడా అలాగే చెప్పారు నాకు కాల్ చేసి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, యూ జస్ట్ టేక్ అ నరేషన్ వన్స్ అండ్ దెన్ యూ డిసైడ్ అని చెప్పారు. సో హీ హ్యాస్ దట్ లవ్ ఆర్ వాట్ ఎవర్ టువర్డ్స్ మీ అండ్ హీ సెండ్స్ మీ సమ్. రైట్. అండ్ ఈ కేజేకి మూవీ చూసిన తర్వాత నాకు మీ కొలాబరేషన్ వర్క్, ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, అటు మీరు మళ్ళీ వర్క్ చేస్తున్న కో యాక్టర్ ఉన్నారు శశి ఓదెలా. సో ఇదంతా ఒక లూప్లో మీరు ఒక ఇన్ బిట్వీన్ ఒక టీమ్ లాగా అనిపిస్తుంది. అంటే ఫ్రమ్ దసరా నుంచి మీకు ఇది అంతా అందరూ మంచి టీమ్. ఎక్స్టెండెడ్ టీమ్ ఫ్రమ్ దసరా. ఐ కెన్ సే దట్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది కెమెరా వెనక కూడా చాలా మంది ఎవరెవరు దసరా వర్క్ చేశారో వాళ్ళందరూ దీన్ని వర్క్ చేశారు. ఏమో ఐ థింక్ మై కెరియర్లో అది అవుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు దియా డైరెక్టర్తో ఇంకొక సినిమా చేస్తున్నాను, గితార్డ్స్తో ఇంకొక సినిమా చేయాలి, అండ్ SLVCతో సినిమాలు చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ రిపీటింగ్. ఓకే. సో ఆ టీమ్స్ తో రిపీట్ అవుతుంది. Yeah. People wants to work with me and I want to work with the same people. So it has become like a small family. సూపర్. అండ్ మీరు ఇంకా ఎక్కువగా తెలుగు వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతున్నారు. విత్ దియా నుంచి ఎప్పుడో ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు విత్ ఆల్ అదర్ మన సౌత్ స్టేట్స్కి. ద గర్ల్ ఫ్రెండ్కి అయితే ఇంకొంచెం కోపం ఉన్నప్పటికీ మీరు తెలుసు కాబట్టి చాలా మంది స్టిల్ దే లవ్ యూ. అండ్ ఇందులో మళ్ళీ కొంచెం కొత్తగా రావణ్ అనే క్యారెక్టర్ కైండ్లో వస్తున్నారు. సో ఇందులో మళ్ళీ ఒక ఇంపాక్ట్ఫుల్ డైలాగ్ లాగా కూడా ఇచ్చారు, లైక్ మగాడైతే గెలుచుకుంటారు, వాడైతే లాక్కుంటాడు, మరి నువ్వేంటి అని. ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ వీటిని మళ్ళీ కాంట్రవర్సీ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు మరి? నాకు తెలియదంటే నేను అంతా ఆలోచించను. ఇది కాంట్రవర్సీ అవుతుందా, ఈ డైలాగ్ నచ్చుతుందా, ఆ డైలాగ్ నచ్చుదా, నేను అంతా ఆలోచించను. దట్ గోస్ టు అ డైరెక్టర్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు అ డైరెక్టర్. అది ఎవరైనా చాలా నచ్చిందంటే, ఇప్పుడు దియా ఆ క్యారెక్టర్ చాలా నచ్చిందంటే ఆ క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుంది. సో గర్ల్ ఫ్రెండ్లో ఆ క్యారెక్టర్ చాలా మీరు హేట్ చేస్తున్నారంటే మళ్ళీ ఆ క్రెడిట్ కూడా డైరెక్టర్కే వెళ్తుంది. అండ్ ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో దట్ క్రెడిట్ ఆల్సో విల్ గో టు ద డైరెక్టర్. అగైన్ యాక్టర్స్ ఎలా అంటే ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి నేను స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు అది నచ్చిన తర్వాత ఐ విల్ బికమ్ డైరెక్టర్స్ యాక్టర్. వాట్ ఎవర్ హీ వాంట్స్ మీ టు డూ ఇట్, అండ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఈ క్యారెక్టర్ అది చేయొచ్చు అనిపిస్తే ఖచ్చితంగా ఐ జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ మీరు చేసే మూవీస్ అన్ని హిట్ అవుతున్నప్పుడు మీరు ఒక డైరెక్టర్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎవ్రీ ఇంటర్వ్యూయర్ హూ కేమ్ హియర్ ఈ సేయింగ్ దట్ మీరు చేస్తున్న సినిమాలని హిట్ అయింది, మీరు చేస్తున్న సినిమాలని హిట్ అవుతుందంటే సంతోషంగా ఉంది. అవునా అని అనిపిస్తుంది. యా, ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్స్. యా, ఇట్స్ ట్రూ అండి. డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది. మేబీ మీరు ఆ లెర్నింగ్ అన్లెర్నింగ్ అనే కాన్సెప్ట్ మీరు స్టిక్ అయి ఉన్నారు కాబట్టి కావచ్చు. బట్ అదే నేను అడగబోతున్నాను, లైక్ చాలా హిట్ అవుతున్నప్పుడు కొంచెం ఒక పాన్ ఇండియన్ లెవెల్లో కొంచెం నాకు మాస్ ఎలివేషన్ వచ్చేలాగా నేను ఒక మెయిన్ నా సెంట్రిక్ మూవీ వస్తే బాగుంటుందనే టర్న్ అవుతుంటారు చాలామంది. బట్ మీరు నెక్స్ట్ అలా ఏమన్నా చేసే ఛాన్స్ ఉంటుందా? సినిమాలు ఉన్నాయి, శబరా ఉన్నాయి. శబరా ఈజ్ లిటిల్ క్వైట్ అంబిషియస్ ప్రాజెక్ట్. మనం చాలా రోజుల నుండి షూట్ చేస్తున్నాం. 100+ షూటింగ్ డేస్ అవుతున్నాయి. ఏమో నా సెంట్రిక్గా ఉండాలి, మాస్ ఎలివేషన్ ఇది తెలియదు నాకు, కానీ మంచి సినిమాలు చేయాలి. ఐ వాంట్ బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ మీనింగ్ఫుల్ సినిమాస్ అన్నీ ఉన్నాయి నాకు. సో ఐ జస్ట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ సినిమా పెద్దదవుతుందా చిన్నదవుతుందా, ఇట్స్ నాట్ అబౌట్ హౌ బిగ్ ద ఫిల్మ్ ఈజ్ వైల్ మేకింగ్ ఇట్, హౌ బిగ్ ద ఫిల్మ్ బికమ్స్ ఆఫ్టర్ ఇట్ రిలీజెస్. దియా చిన్న సినిమానే, రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమాలు అయింది. దసరా ఈజ్ క్వైట్ బిగ్ ఫిల్మ్, రిలీజ్ అయిన తర్వాత ఇంకా
పెద్ద సినిమాలు అయింది. అంటే నాకు అక్కడ బ్లింక్ చేశాను నేను. ఇట్ ఈస్ వెరీ చాలా చిన్న బడ్జెట్‌లో చేసిన సినిమా అది. సో రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దగా హిట్ అయింది. సో ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్నదో పెద్దదో తెలుస్తది. తెలుసు. అది సినిమా యాహ్! చేస్తున్నప్పుడు ఈస్ జస్ట్ ఎ ఎగ్జాక్ట్‌లీ. ఫిల్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఈస్ జస్ట్ మేబీ ఎ అయితే ఫిల్మ్. ఇప్పుడు ఈ 'కేజేక్యూ' మేబీ ఇప్పుడు నార్మల్‌గా వెళ్తుంది. సో, ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ ఇదొక కైండ్ ఆఫ్ అందరూ 'కేజేక్యూ' అనంగానే ఫస్ట్ 'కేజీఎఫ్' అని అడుగుతున్నారు. సో, మరి ఆ లెవెల్‌లో ఆ కైండ్ ఆఫ్ ఎళ్ళే మూవీలాగా ఉంటుందనుకోవచ్చా ఈ మూవీని 'కేజేక్యూని'? రిజల్ట్స్ నేను ఎలా ఐయామ్ నాట్ ఎన్ అస్ట్రాలజర్ కదా! సో ఐ కాంట్ యాహ్! సిట్ హియర్ అండ్ బట్ టాక్ అంటే అబౌట్ మీకు ద ఫ్యూచర్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వాళ్ళు ఏ మూవీని హిట్ చేస్తున్నారనేది మీకు స్టోరీ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మీరు తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కంటెంట్, క్యారెక్టర్ బావుంటే హిట్ చేస్తున్నారా? లేకపోతే మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ ఉంటే హిట్ చేస్తున్నారా అనిపిస్తదా? ఫైండ్ సమ్‌వన్ హూ కుడ్ ఆన్సర్ దట్. ఐ ఆల్సో కమ్ అండ్ సిట్ విత్ యూ. ఎలాంటి సినిమాలు చేస్తే హిట్ అయితది అనేది I don't think anybody has an answer for that. You never know. You can't predict audience. All you can do is believe in what you are doing, have 100% conviction, just go do it. And then it becomes hit or fail is part of filmmaking. Yeah. అండ్ ఈ మూవీలో మీరు కొంచెం మళ్ళీ తెలంగాణ స్లాంగ్ యుటిలైజ్ చేయాల్సొచ్చింది కదా! లైక్ కొన్ని స్లాంగ్స్ చాలా స్ట్రాంగ్‌గా, గంభీరంగా వచ్చాయి. సో, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ హీ థాట్ మీ ఈ స్లాంగ్లో వెళ్దాం, ఈ స్లాంగ్లో పోదాం అని చెప్పేసి ఈ సెంట్ మీ ఫ్యూ ఆడియోస్ అండ్ ఆల్. సో ఐ కెప్ట్ లిస్నింగ్ టు ఇట్ అండ్ దెన్ ఐ వెంట్ అండ్ ఐ స్టార్టెడ్ డబ్బింగ్. కొంచెం టైం తీసుకున్నా కానీ డబ్ చేశాను మొత్తం. సో, ఇంకా మీకు తెలంగాణ స్లాంగ్ యాస చాలా ఈజీగా వచ్చేస్తది అనుకుంటా ఐ థింక్ సో. నాకు ఇంకొకటి మంచిది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఆల్రెడీ ఒక స్లాంగ్ చాలా గట్టిగా ఉందంటే అప్పుడు కష్టమవుతుంది వేరే స్లాంగ్ నేర్చుకోవడానికి. రైట్. సో నాకు తెలిసిన తెలుగునే సినిమా తెలుగు. నేను సినిమాలు చూసి సినిమా సెట్లో ఉండి అక్కడ నేర్చుకున్న తెలుగు. సో వేరే స్లాంగ్ నేర్చుకోవడానికి ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ ఫర్ మీ. అండ్ ఆల్సో మీకు చెప్పినట్టు నేను లెర్నింగ్ అన్లెర్నింగ్. సో ఈజ్ గుడ్ అట్ ఇట్. సో ఓకే. సో, మూవీలో ఎంత తీసామనేది కాదు, ఎంత ఎడిట్ చేసాం, ఎంత కట్ చేసాం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు మీరు క్యారెక్టర్స్ అలా చూసుకుంటారైతే. రైట్. అండ్ శశి ఓదెల గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల గారితో వర్క్ చేశారు. సో, ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కానీ, ఆ థాట్ ప్రాసెస్ గానీ, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఏం చెప్తారు? శశితో నేను దసరాలో కూడా వర్క్ చేశాను అండ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ శశి. ఐ మీన్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈవెన్ ఆఫ్ స్క్రీన్. వెరీ డెడికేటెడ్ గై. ఈ క్యారెక్టర్ కోసం ఒక 7 kilos తగ్గించాడు. వెరీ డెడికేటెడ్ గై. అండ్ ఆ గడ్డం 6 months టు గడ్డం పెరిగించాడు. సో ఆ చేంజ్ ఓవర్ అని చాలా బాగా చూపించాడు. అండ్ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫిల్మ్. హీ వాచెస్ ఫిల్మ్స్. ఐ థింక్ బోత్ ద బ్రదర్స్ దే ఆర్ వెరీ వెరీ సో మచ్ లవ్ టువర్డ్స్ సినిమా. సూపర్. అండ్ శ్రీకాంత్ ఓదెల గారితో మీరు చేసినప్పుడు మీరు అందులో ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చేశారు. అండ్ ఇప్పుడు శశి గారు మీకు పక్కన కో యాక్టర్‌గా చేస్తున్నారు. సో, ఇండస్ట్రీ కూడా లైక్ ఈ కాంబినేషన్ మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలాగో వెళ్తూ ఉంటారు కాబట్టి శశిని ఎలా తీసుకుంటుందని అనుకుంటారు? వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ అబౌట్ తెలుగు ఆడియన్స్ ఈజ్ వెన్ అన్ యాక్టర్ ఈజ్ డెడికేటెడ్ అంటే ఆ క్యారెక్టర్కి జస్టిస్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వేర్ దే విల్ అక్సెప్ట్ హిమ్ అండ్ హీ హెస్ గివెన్ జస్టిస్ టు ద క్యారెక్టర్. జాకీ క్యారెక్టర్కి శశి కాకుండా ఇంకెవరు చేయడానికి అవ్వదు అన్నట్టు చేశాడు. సో ఐ థింక్ పీపుల్ విల్ అక్సెప్ట్ హిమ్. సో, అండ్ మొత్తానికి మీరు మీ సక్సెస్ జర్నీ లైక్ ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎలా వెళ్తున్నారు అన్నప్పుడు ఒక్కొక్క మూవీ చాలా కొత్తగా వస్తుంది. ఆఫ్‌కోర్స్ హిట్ కూడా అవుతున్నాయి. సో, మీరు హ్యాపీగా సాటిస్ఫైడ్‌గా ఉన్నారా? ఓకే. దిస్ ఈస్ ద ప్లేస్ ఐ విష్డ్ ఫర్. సో, ఐ అచీవ్డ్ హియర్ అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? ఇట్స్ ఎ జర్నీ అండి. ఇట్స్ ఎవ్రీ ఇయర్ నేను సినిమాలు చేయాలి. చేసిన సినిమా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దియా గురించి మాట్లాడుతున్నాం. దియా రిలీజ్ అయ్యి 5-6 years అయింది. దసరా గురించి మాట్లాడుతున్నాం. గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఫిల్మ్ ఉంది మాట్లాడడానికి. సో విచ్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ ఇన్ అ రైట్ పాత్. రైట్. సో ఎస్. యాహ్! సో, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ దట్ రైట్ పాత్? అంటే వాళ్ళకేం చెప్తారు? మీరు యాక్టర్ ప్యాషన్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ హార్డ్. నాట్ జస్ట్ అట్ ద బిగినింగ్. కన్సిస్టెంట్లీ వర్కింగ్ హార్డ్ అండ్ ఐ రియలీ వర్క్ హార్డ్. అండ్ ఆల్సో మీరేం చేస్తున్నారో దాన్ని చాలా ప్రేమంగా చేయాలి. యూ షుడ్ హ్యావ్ అ లవ్ టువర్డ్స్ ఇట్. దాని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక సినిమా చేస్తున్నప్పుడు మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరు దాని సినిమా నుండి పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఫేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే యూ జస్ట్ ఫీల్ హ్యాపీ అండ్ యూఆర్ గోయింగ్ డూయింగ్ ఇట్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ మై థింగ్. అండ్ ఆల్సో పీపుల్ అరౌండ్ మీ.
యాహ్! అండ్ యాస్ ఎన్ ఇండివిడ్యువల్ యూ లెర్న్డ్ ఆల్ దిస్. అండ్ మళ్ళీ మూవీకొచ్చేసరికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపించాలి. సో, ఇందులో అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్‌లో మీరు హీరోయిన్‌తో చేసే ఉంటారు. బట్ అక్కడ ఎలా ఉంటుందంటే హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ రెగ్యులర్ కామన్ లైక్ నార్మల్ రొమాన్స్ ఏదో సాంగ్స్ ఉంటాయి. ఇలా ఉండవు. సో, అక్కడ హీరోయిన్ ఉంటుంది. బట్ స్టిల్ మీ క్యారెక్టర్ ఎలివేట్ అవుతది. సో, ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్‌లో మళ్ళీ ఈ మూవీలో ఆ హీరోయిన్ రోల్ కానీ ఎలా ఉంటుందంటారు? అండ్ తను మగాడు అని అనటము. సో, ఈ రోల్ ఈ కాంబినేషన్ అంతా ఎలా ఉంటుంది? ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ఆడియన్స్? అండ్ ఆల్ 3 క్యారెక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ. ఈ సినిమా ముగ్గురు క్యారెక్టర్ గురించి. ముగ్గురు క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్టోరీ ఉంది. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంకా సినిమా చూస్తే తెలుస్తుంది. దానికి రీజనింగ్ ఉంది. నాకు కూడా ఉంది. మంచి డాన్స్ నంబర్స్ వాడాలి సినిమాలో, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్ రావట్లేదు. అంటే జస్ట్ అది వాడాలి అని సినిమా చేయడం వేరే. బట్ సినిమాకి అది ఇట్ హ్యాస్ టు సిట్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇట్ హ్యాస్ టు షూట్ ద ఫిల్మ్, షూట్ ద స్టోరీ. అలాంటి స్టోరీ నాకు కూడా రాలేదు ఇంకా. చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ సంథింగ్ లైక్ వేర్ యాహ్! వి ఆర్ వెయిటింగ్ టు I బికాజ్ want to dance, I want to fight, I want to do all those stuff. Not that I don't want to do, but I just don't want to do only those. అది కూడా చేయాలి, కానీ అదే చేయాలని లేదు. అది చేస్తే మళ్ళీ అదే జోనరా కంటిన్యూ అవ్వాల్సొస్తుంది. అది చేస్తాను, మళ్ళీ బ్రేక్ చేయాలి. సో ఈ సెంటర్లో ఒక సినిమా అలా వచ్చి వెళ్తే కూడా ఓకే. బట్ బ్రేకింగ్ దట్ స్టీరియోటైప్ ఈజ్ ఎ ఛాలెంజ్ కదా మీకు అది? ఇట్స్ వెరీ ఎలా? కాన్షియస్ డిసిషన్. ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు బి స్టీరియోటైప్డ్. దీక్షిత్ అంటే ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడు అనేది ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు థింక్ దట్ వే. సో ఐ వాంట్ టు ఆల్వేస్ బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ సంథింగ్ విచ్ ఐ హెవెంట్ డన్ బిఫోర్. సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని చాలా కాన్షియస్గా డిసిషన్ తీసుకునే సినిమాలు చేస్తున్నా. ఇందులో కొన్ని డైలాగ్స్ చాలా హిట్ అయ్యేలాగా ఉంటాయి. అంటే లైక్ మీరు యాజ్ అ దీక్షిత్‌గా చూస్తే యూ లుక్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. తన క్వాలిటీస్ చూస్తారు. బట్ బయట వాళ్ళకి ఎలా చూస్తారంటే నువ్వు నేను మగాడిని అన్న ఫీలింగ్ చెప్పినప్పుడు సో వాట్ డూ యూ మీన్ బై హౌ డూ యూ డిఫైన్ అబౌట్ దట్ మగాడు, నేను మగాడిని అనే పాయింట్‌ని మీరు ఎలా చెప్తారు? అంటే మేల్ ఈగో అని ఒకటి ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ అలా పెరిగింది. సో వాడుకున్న ఈగో, వాడు ఉన్న ప్లేస్, పొజిషన్ అండ్ పవర్, సో అలాంటి మాటలు వస్తాయి బయటికి. రైట్. సో బయట చాలా మందికి మేబీ చాలా మంది అలానే ఉంటారు అని అనుకోవచ్చా? లైక్ మేల్ ఈగో తోటి సినిమా సొసైటీలో ఏమవుతుందో అది సినిమాలో చూపిస్తాం, సినిమాలో ఏమవుతుందో సొసైటీలో అదే ఉంటుంది. Reflect అంటే నాట్ కంప్లీట్లీ, బట్ ఆఫ్ కోర్స్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్వేర్. ట్రూ. రైట్. సో ఎస్. మీకంత మేబీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఛాన్స్ టైం ఉండకపోవచ్చు. బిఫోర్ దట్ కేకే గారితో ఏమన్నా మాట్లాడారా? సార్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దీస్ ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్స్ కానీ ఈ డైలాగ్స్ రాశారు? హీ ఈజ్ అ పర్సన్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయనకి. అంటే మీరే చెప్పారు 10 years గ్యాప్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ హీ గోస్ అండ్ జాయిన్స్ యాజ్ అన్ ఏడీ విత్ మణిరత్నం సార్. ఐ మీన్ ఆ స్కూల్ అలా ఉంది, మణిరత్నం స్కూల్ అలా ఉంది. సో అంటే ఇప్పుడు మీరు యాజ్ అన్ ఆడియన్స్ ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ వింటారు, ఈ సినిమాలో క్యారెక్టర్ మాట్లాడుతున్నది విని ఓకే చాలా బాగా రాశారంటారు. కానీ నేను చాలా పర్సనల్గా టైం స్పెండ్ చేశాను. అండ్ ద వే హీ స్పీక్స్ దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ డెప్త్. హీ డజంట్ స్పీక్ లైక్ దాట్. ఐ మీన్ ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒక మాటలు అలా ఉండదు. ఆయనతో కూర్చుంటే 3-4 hours ఎలా వెళ్తుందని తెలియదు మీకు. అంత ఈజీగా కాన్వర్జేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అంత డెప్త్ ఉంటుంది కాన్వర్జేషన్లో. దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్. And it's very unfortunate, and I think it's our bad luck that we lost him, or else coming days ఆయన చాలా వేరే రకంగా సినిమాలు స్క్రిప్ట్లు ఉండేది ఆయనతో. అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే మేబీ ఇండస్ట్రీలో చాలామంది ఎవరు ఈ ఎక్స్‌పీరియన్స్ చేసుండరు. ఒక మూవీ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో ఇలా అవ్వటం. అండ్ డైరెక్టర్ కూడా లైక్ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో లేనప్పుడు మీరు ఈ మూవీ ట్రైలర్ కట్స్ కానీ ఎగ్జాక్ట్ ఆయన అనుకున్నట్టు రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ కూడా మేబీ చాలా మందికి ఇప్పుడు ఆడియన్స్ కూడా వస్తుంది. సో మీరేం చెప్తారు? అంటే వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ హీ హాస్ సెట్. అంటే మనం షూటింగ్స్ అయిపోయింది, డబ్బింగ్లో అయిపోయింది, చాలా ఎడిటింగ్ వర్క్లో అయిపోయింది. సో ఒక బౌండరీ మనకు తెలుస్తుంది చూస్తున్నప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఆయన అని. సో ఆ బౌండరీ దాటి మనం వెళ్ళట్లేదు. కానీ ఆయన ఉంటే ఇలాగే చేసేవాడిని మనకు తెలియదు. అది ఐ డోంట్ నో ఇఫ్ హీ హాస్ కట్ ద ట్రైలర్ ఇన్ దిస్ వే, వుడ్ హావ్ కట్ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ డిఫరెంట్ వే మేబీ. But the maximum what we can do, we are doing that. And whatever his intentions or whatever his vision is, I think we are trying to match at least 80% of it. If not 100%, at least we're trying to not go out of the box. Yeah. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని సీన్స్‌లో అండ్ క్లైమాక్స్‌లో కూడా లైక్ హీరో మీకు గన్ షాట్ వస్తుంది. గన్ షాట్ పేలిన తర్వాత కూడా స్టిల్ మీరు పడిపోయినప్పుడు కూడా ఆ సిగరెట్ అలానే హుందాగా కాలుస్తూ ఉంటారు. సో
వే హీఈస్ ప్రొజెక్టింగ్ ద క్యారెక్టర్ అనేది చూపిస్తుంది మనకి. సో, త్రూ హిమ్ అంటే ఆయన ద్వారానే, ఆయన టీచింగ్స్ ద్వారానే ఫర్దర్ డైరెక్టర్స్ లైక్ సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళు ఆయన నుంచి నేర్చుకొని అలా వచ్చారు అని అంటారా? మీరేం నేర్చుకున్నారు? నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని యాక్టర్స్ ఎలా స్క్రిప్ట్‌ని అప్రోచ్ చేస్తారు. అండ్ ఒక డైరెక్టర్ అయ్యి యాక్టర్స్‌తో వాట్ దే ఎక్స్‌పెక్ట్ ఒక యాక్టర్స్‌తో అండ్ వాట్ హీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ మీ అండ్ హౌ హీ సీస్ మీ ఆల్ దట్ స్టఫ్. ఐ మీన్ హీ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు మీ అండ్ హీ టాట్ మీ సర్టెన్ థింగ్స్. సీన్‌ని పెట్టుకొని మనం డిస్కస్ చేసాం. ఈ సీక్వెన్స్ నువ్వు ఇలా చేస్తావు, ఇది కొంచెం ఇలా కట్ డౌన్ చేస్తే ఇది వేరే రకంగా ఉంటుంది. ఇలాంటివి చాలా ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అంటే ఇట్ వుడెంట్ బీ లైక్ ఓకే నేను టీచర్, నువ్వు స్టూడెంట్, నేనేమో నేర్పిస్తున్నాను నీకు, నువ్వు నేర్చుకుంటున్నావు అన్నట్టు కాదు. ఒక ఫ్రెండ్స్ లాగా మనం మాట్లాడుతూ తెలియకుండా చాలా నేర్చుకున్నాం మేము ఆయనతో. అండ్ నాకు త్రూ దిస్ ఫిల్మ్ ఇంకోటి కూడా అర్థమైంది ఏంటంటే లైక్ కేకే లాంటి డైరెక్టర్స్ కొంచెం బ్రాడ్ వేలో, బోల్డ్ వేలో ఆలోచించే వాళ్ళు ఒక్కసారిగా లేకపోవడం గానీ, లేకపోతే వాళ్ళు హిట్ లేకపోయినా ఇండస్ట్రీకి దూరం అవుతారు. సో, పర్సన్‌గా కూడా దూరం అవుతారు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్‌గా కొంతమంది వాళ్ళు దూరమైనప్పుడు మీరేం చెప్తారు? అండ్ రీసెంట్‌గా మనకి చాలా అందరికీ నచ్చినటువంటి ఎస్ జానకి మ్యామ్ కూడా ఎక్స్‌పైర్ అయ్యారు. సో, ఇలాంటి ఆర్టిస్ట్‌లని మిస్ అవ్వటం అనేది యాజ్ అన్ ఆడియన్స్ వాళ్ళని ఎలా అప్రిషియేట్ చేయాలి? ఎలా గుర్తించాలి ఒక ఆర్ట్‌ని అంటారు? ఐ బిలీవ్ దట్ సినిమా ఆర్ ఆర్ట్ హ్యాస్ దట్ పవర్. అంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ వర్క్ మాట్లాడుతూనే ఉంటుంది. మనతో ఇప్పుడు ఎస్పీబీ గారు లేరు, బట్ ఆయన పాటలు నేను ఇప్పుడు ప్రతిరోజు వింటా. సో హీఈస్ దేర్ ఇన్ హిస్ సాంగ్స్, హీఈస్ దేర్. సో ద ఆర్టిస్ట్ విల్ ఆల్వేస్ లీవ్ ఇన్ హిస్ వర్క్. సో వెదర్ హీఈస్ దేర్ ఆర్ నాట్ దేర్, ఐ థింక్ ఎస్ జానకి మ్యామ్ ఆల్సో షీ లీవ్స్ ఇన్ ద సాంగ్స్. ఐ మీన్ షీ వాజ్ అవర్ చైల్డ్హుడ్. మనది ఏమైనా మంచిదైతే అయితే మనం సాంగ్ వింటాం, మనది ఏమైనా బాగా జరగట్లేదంటే లైఫ్లో మనం సాంగ్స్ వింటాం. అండ్ సినిమాలు కూడా అలాగే. ఏదో మంచి మూడ్లో ఉంటే కొన్ని సినిమాలు పెట్టుకొని మనం చూస్తాం, ఏదో ఒక బాధలో ఉంటే కొన్ని సినిమాలు పెట్టుకొని మనం చూస్తాం. సో ఐ థింక్ కేకే సార్ విల్ లీవ్ ఆన్ విత్ హిస్ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ హిస్ వర్క్ నౌ. పీపుల్ నవ్ ఐ జస్ట్ ఇంకా పాత ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతుంటే కేడి ఎలా ఇట్ వాజ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆ సినిమా చాలా రిలేట్ అవుతుంది 15 years తర్వాత అంటున్నారు. సో హీస్ వర్క్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ దట్స్ హౌ హీ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది డెఫినెట్‌గా ఇది ఇంకో హిట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి. అండ్ ఫైనల్‌గా ఒక చిన్న థింగ్స్ యాస్ ఎ గర్ల్స్ కానీ మీ క్రష్ ఉంటారు చాలామంది అమ్మాయిలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో వాట్ ఈస్ యువర్ హ్యాండ్సమ్‌గా ఉండడానికి సీక్రెట్ ఏంటి? అండ్ ఫిట్‌నెస్‌కి సీక్రెట్, ప్యాషనేట్ అబౌట్ ద జిమ్ అండ్ ఆల్ ఫిట్‌నెస్ కదా! సో వాటి సీక్రెట్ ఏంటి? హ్యాండ్సమ్గా ఉండడానికి సీక్రెట్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. యాడింగ్ పాయింట్ ఏంటంటే లైక్ 'దీక్షిత్' లాంటి పర్సన్‌కి ఇందులో తను యాక్ట్ చేసే మూవీస్‌లో హీరోయిన్స్ చాలా డిఫరెంట్ రోల్ ఉంటారు. ఎక్కువగా కెమిస్ట్రీ కైండే చేయాలనేది ఉండదు. సో లాంగ్ వేలో కూడా లవ్ ఉంటుందనేది ఉంటుంది. బట్ దీక్షిత్‌కి ఎలాంటి అమ్మాయిలు ఇష్టము? అండ్ ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వస్తే బావుంటుంది అని డౌట్ కూడా ఉంటుంది. సో వాట్ డు యూ సే అబౌట్ దట్ టూ? So many questions in it. I Yeah. think we have to do a separate interview for that. But fitness, I've been sports, cricket ముందు నుంచి ఆడుతున్నాను. So నేను gym I've been going and now I started doing yoga and all that. Fitness is something that always I love doing it. And that is about fitness. అండ్ క్యారెక్టర్ కూడా మనకు కావాలి. అంటే కొన్ని క్యారెక్టర్స్ పెరగాలి, వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి, కొన్ని క్యారెక్టర్స్ వెయిట్ లూజ్ అవ్వాలి, అండ్ కొన్ని క్యారెక్టర్ ఒక రకంగా నడవాలి, మాట్లాడాలి. సో దట్ keeps changing according to what character I'm playing, and it is a very important part and parcel of actor's life. ఎలాంటి అమ్మాయిలు కావాలి, పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసినప్పుడు అది ఆలోచిస్తా. ఓ మై గాడ్. ఈ ఇప్పటికైతే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్మార్ట్ ఆన్సర్ చెప్పేసారు. సో ఇప్పటికైతే ఇంకేం ఆలోచించలేదు. సో ఎలాంటి అమ్మాయిలు కావాలని కూడా ఆలోచించలేదు. ఓన్లీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ వర్క్ అన్నమాట. ప్యాషనేట్ అబౌట్ ద వర్క్ అన్నమాట. ఓకే. సో ప్రస్తుతానికైతే దీక్షిత్‌కి ఆలోచన లేదు కాబట్టి యూ ఆర్ సేఫ్. మీ ఫ్యాన్స్ ఎవరు కూడా హర్ట్ అవ్వరు. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఇంకా ఇలానే మీరు మా తెలుగు ఆడియన్స్‌కి కూడా ఇంకా చాలా కనెక్టెడ్‌గా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత్.